హలో హాయ్ అండి, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మనకేం వండాలని దోయనప్పుడు మనం ఇది సింపుల్గా కిచిడి వండుకోవాలి. ఈ కిచిడి ఏం లేదండి, చాలా ఈజీగా వండుకోవచ్చు. కుక్కర్లో వండితే సరిపోతుంది. కుక్కర్ పెట్టుకొని అందులో 2 పావుల నూనె పోసి, నూనె వేడెక్కాక ఆవాలు 2 చెంచాల ఆవాలు, 1 చెంచా జీలకర్ర వేసి మంచిగా ఏగనియాలి, చిటపుట్టు చిటపుట్టు అంటూ. దాని తర్వాత ఎల్లిపాయ దంచేసుకొని ఎక్కతక్క ఎల్లిపాయ వేసుకోవాలి. కొంచెం ఇలా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది పిల్లలకైనా పెద్దలకైనా చాలా ఇష్టంగా తింటారు ఈ కిచిడి అంటే. మా ఇంట్లోనైతే స్పెషల్గా ఆవురావురం అనుకుంటూ తింటారు. ఎల్లిపాయ మంచిగా బ్రౌన్ కలర్లో గోలినాక దాని తర్వాత ఆనియన్ ఉన్ని కల్జమాకు ఇవి కూడా మిరపకాయలు ఇవి కూడా మండలలో వేసుకోవాలి. దాని తర్వాత గిరగిరా దింపాలి. అది కూడా బ్రౌన్ కలర్ వచ్చినాక మనం బియ్యం ఉన్ని పప్పు శుభ్రంగా కడుక్కొని పక్కకు ఉంచుకోవాలి. బియ్యం 1 గిలాస్ అయితే పప్పు సగం గిలాస పోసుకొని శుభ్రంగా కడుక్కొని పక్కకు ఉంచుకోవాలి. ఏ పప్పు అయినా పర్వాలేదు, మన ఇంట్లో ఏ పప్పు అవైలబుల్ ఉంటే ఆ పప్పు మనం ఈ కిచిడి చేస్తే చాలా బాగుంటుంది. అందులోకి ఉప్పు వేసి పసుపు వేసి నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా ఇంట్లో వేసి కొంచెం మంచిగా గెలకాలి. కడిగిన బియ్యముని పప్పు వేసుకొని కొంచెంసేపు మంచిగా నూనెలో వేయించుకోవాలి. దాని తర్వాత అయ్యో టమాటాలు కూడా వేసుకోవాలండో, నేను మర్చిపోయాను మధ్యలో చెప్పడానికి. సారీ ఏమనుకోకండి. మీరు వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, మీకు అందులో కూడా అర్థమవుతుంది. నేనేమన్నా మర్చిపోతే నన్ను క్షమించుర్రి, మీ పిల్ల అనుకొని ఏమనుకోకండి. టమాటా కూడా మంచిగా మగ్గాక బియ్యం వేసుకొని మంచిగా ఏగనిచ్చినాక దాని తర్వాత కొన్ని నీళ్లు పోసుకొని, మనకు 1 గ్లాసున్నర పప్పు ఉన్ని బియ్యం అయితే మనం 4 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. ఎందుకంటే కిచిడిలో కొన్ని నీళ్ళు ఎక్కువనే ఉంటాయి కదా, అందు గురించి కొంచెం గంట జారుడోలో ఉంచుకోవాలి. కిచిడి అంటే చెంచుతో తింటే చాలా మంచిగా అనిపిస్తుంది. మనం పని నుంచి వచ్చినాక ఈ కిచిడి వండుకొని తింటే సామిరంగా ఏముంటుందండి, నేను మాటల్లో చెప్పలేను. సూపరు. మీరు కూడా ట్రై చేసి ఎట్లా కుదిరిందో మీరు నాకు కమెంట్స్లో చెప్పండి. టేస్ట్ ఎట్లా అనిపించిందో ఏమో అది కూడా చెప్పండి. ఆ తర్వాత కొత్తిమీరాకు వేసుకొని వాటర్ పోసుకొని, నేను చెప్పానుగా ఇంతకుముందే 4 గ్లాసుల నీళ్లు పోసుకొని 3 విజిల్స్ వచ్చేదాకా ఉడకనిస్తే సరిపోతుంది. పచ్చ కలర్లో చూడ్డానికే నీళ్ళు ఊరుతున్నాయి కదా, మీకు ఎట్లా అనిపిస్తుందిలా కొంచెం చెప్పుర్రి. 3 విజిల్స్ వచ్చాక కూడా మళ్ళీ ఒక చిన్న గరిటెలో మళ్ళీ తాలింపు పెట్టుకోవాలి ఈ కిచిడిని. అందు గురించే దాని కొద్దీ మంచిగా చూడండి. 3 విజిల్స్ ఇచ్చాక నాకైతే కొన్ని నీళ్లు తక్కువ అనిపించినాయి, అందు గురించే మనం అట్లనే పోయొద్దు. మనం కొన్ని నీళ్లు ఇంకో గంజులో గరం చేసుకొని దాని తర్వాత ఇంట్లో పోయాలి. దాని తర్వాత కొంచెం మనం ఇట్లా గెలికి చూస్తే ఇట్లా జారుడో ఉంటే మనకు మంచిగా అనిపిస్తుంది, టేస్టీగా అనిపిస్తుంది. చూడండి ఇది పూర్తిగా కుక్ అయింది, అది కానీ గంట జారుడోలో లేదు. అందు గురించే నేను ఇంకో గంజులో వాటర్ గరం చేసి ఇంట్లో పోసిన. మళ్ళీ కొంచెం ఉడికాక మళ్ళా నెయ్యితోని తాలింపు పెట్టుకోవాలి. ఒక చిన్న గరిటె తీసుకొని అందులోకి 2 చెంచాల నెయ్యి వేసుకొని, ఆవాలు వేసుకొని, జీలకర్ర వేసుకొని, ఎండుమిరపకాయ వేసుకొని మనం మంచిగా తాలింపు పెట్టుకుంటే టేస్ట్ అదిరిపోతుంది కదా. దాని తర్వాత కొత్తిమీరాకు వేసి సర్వ్ చేయాలి. చూడగానే నూరూరుతుంది. దీంతో పాటు సింపుల్గా ఉండద్దానని మనం కొన్ని పాపడాలు కూడా వేయించుకున్నా. దాని తర్వాత కొంచెం తొక్కేసిన పక్కకు పిల్లలకు ఈ కిచిడి పాపడాలు తొక్కు సూపరు. ఈ రెసిపీ మీకు నచ్చుతుందా? నచ్చితే కొంచెం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అట్లనే ఒక బెల్ ఐకాన్ కూడా నొక్కండి, లైక్ కూడా చేయండి, అది మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోతో పాటు నాది ఇంకా ముందుకు కొంచెం పోతుంది. మీరు కూడా ట్రై చేశాక మీకు ఎట్లా కుదిరిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఆవాలు జీలకర్ర వేసినాక కొన్ని ఎల్లిపాయలు కూడా మెక్కతక్క వేసుకొని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చాక హింగు కూడా వేయాలండోయ్, ఎందుకంటే ఇలా పప్పు దినుసులు ఉన్నాయి కదా, గ్యాస్ కాకూడదు ఎవరికి కూడా, అందు గురించే. దాని తర్వాత పైనుంచి ఇట్లా పోసుకుంటే సరిపోతుంది. కొంచెం మళ్ళీ వేడికి పెడదాం. లాస్ట్కు ఒక గుప్పెడంతో మనం కొత్తిమీరాకు కూడా చల్దాం.
అందరూ తొందరగా వెళ్ళండి. చేతులు కడుక్కొని మా ఇంటికి భోజనానికి రండి. ఇవాళ నేను దాల్ కిచిడి పెడతా అందరికీ మీకోసం. మీకేమండాలని దోయనప్పుడు ఈ కిచిడి ట్రై చేసి చూడండి. మీకు చాలా ఈజీగా కూడా చాలా త్వరగా అయిపోతుంది. మనం పని నుంచి వచ్చినాక చాలా అలసిపోయి ఉంటాం కదా, అప్పుడప్పుడు నేను పిల్లలకు ఇదే కిచిడి చేసి పెడతా. పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా ఆవురావురం అనుకుంటా తింటారు.